కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనా? మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నేను ఈ రోజు నుంచి నీ దగ్గరే పడుకుంటాను. పడుకోకుండా కథలు చెప్పమంటుందమ్మా. వాళ్ళ అమ్మకేమో ఓపిక తక్కువ. నా దగ్గరే పడుకుంటుందిలేండి. సరే అమ్మా, గుడ్ నైట్. కూర్చో కూర్చో. అత్తా, నాకు కథ చెప్తావా? కథ వింటుంటే నాకు ఫాస్ట్గా నిద్ర వస్తుంది. అవునా? సరే చెప్తాను. ఏం కథ చెప్పను? నీ ఇష్టం అత్తా. నా జీవితాన్ని కథగా చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాకుమారి ఉంది. తనని వాళ్ళ అమ్మా నాన్నలు చాలా ప్రేమగా పెంచారు. ఎంత ప్రేమగా అంటే నేల మీదైతే తన పాదాలు కందిపోతాయని వాళ్ళ నాన్న తన గుండెల మీదే నడక నేర్పించారు. అమ్మ అయితే ప్రతిరోజు దేవుడికి పొల్లు దండాలు పెట్టి నా కూతుర్ని ఎప్పుడూ ఆనందంగా చూడమని కోరుకునేది. అవునా అత్తా? రాకుమారి ఎంత అదృష్టవంతురాలో కదా. మా అమ్మ చూడు, ఎప్పుడూ నన్ను అరుస్తుంది, అప్పుడప్పుడు కొడుతుంది కూడా. నిజమే నిక్కి. ఆ రాకుమారికి తను ఎంత అదృష్టవంతురాలో ఆ తర్వాతే తెలిసింది. ఆ రాకుమారి చదువు అయిపోయింది. వాళ్ళమ్మా నాన్నలు ఒక అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. కానీ ఆ రాకుమారి ఒక అతన్ని ప్రేమించింది అని తెలిసి అతనితోనే పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అప్పుడే ఆ రాకుమారికి వాళ్ళమ్మా నాన్న గురించి ఒక నిజం తెలిసింది. ఇన్ని రోజులు తన అమ్మా నాన్న అనుకున్న వాళ్ళు రాక్షసులని. ఏ లాభం లేకుండా నా కన్న కూతుర్లా పెంచడానికి నేనేమైనా సంఘ సంస్కర్తనా? రేపు నా సమస్యకి పరిష్కారం దొరికితే నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. కొంపతీసి యశోద మార్నింగ్గా వెళ్ళిపోతానంది. వెళ్ళిపోయి ఉంటుందా? చూద్దాం. యశోద లేదేంటి? వాష్రూమ్కి వెళ్ళిందా? అంటే యశోద వెళ్ళిపోయిందా? అమ్మా 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 అమ్మా, రే రే లేరా, ఇక్కడ
కొంపలు అంటుకుపోతుంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా? లే, ఏమైంది? లేరా. ఏమైందే? ఎందుకంత కంగారు? యశోద కనిపించట్లేదు. ఏమంటున్నావు దేవకి? అవునరా. అదేంటి ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమోరా, నాకు అదే అర్థం కావట్లేదు. ఏమైంది? యశోద కనిపించట్లేదు మధు. చెప్పకుండా ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళింది? అదే అర్థం కావట్లేదు. సరే, నేను కాల్ చేస్తాను. ముందు మీరు హోంవర్క్ ఏర్పాట్లు చేయండి. కోట్లు పోతున్నాయిరా కొడక అంటే కూటికుండ ఎక్కడుందని అన్నాడంట మా ఆయన లాంటోడు. ఛే, యశోద, నువ్వేం కంగారు పడకు. మనకు హెల్ప్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి హాస్పిటల్ గురించి చెప్పాను. వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. వాళ్ళు రాగానే మనం వాళ్ళతో కలిసి హాస్పిటల్ లోపలికి వెళ్ళి అప్పుడు గట్టిగా అడుగుదాం. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుతోనైనా నా కథ ఏంటో నాకు తెలుస్తుంది. నా జీవితంలో ఏం జరిగిందో, నా జీవితం ఎటుపోతుందో తెలుసుకోవటానికి ఇదే నాకు సరైన రోజు. ఇప్పుడు నీ మాటలు విన్నాక నాకు చాలా ఆనందంగా ఉంది హరి. నా గతం ఏంటో తెలిస్తే అప్పుడు నా భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించుకుంటాను. నా జీవితం ఇలా అవడానికి కారణమైన ఎవరిని నేను వదిలిపెట్టను హరి. నువ్వే కాదు యశోద, నేను కూడా వదిలిపెట్టను. జీవితాలతో ఆడుకునే వాళ్ళని వదిలేస్తే ఈరోజు నువ్వు వాళ్ళ చేతుల్లో బలయ్యావు. రేపు నీలాంటి వేల మంది, లక్షల మంది అమ్మాయిలు కూడా బలి కావచ్చు. ఏమైంది హరి, ఎందుకు ఆపావు? అక్కడ చూడు యశోద, అదేంటి హరి, నిన్ననే కదా ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇప్పుడు బిల్డింగ్ కూల్చేస్తున్నారేంటి? మనం వాళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. రాత్రికి రాత్రే హాస్పిటల్ ఖాళీ చేసేశారంటే కన్ఫర్మ్ యశోద, నీ జీవితంలో జరిగిన దానికి ఈ హాస్పిటల్కి ఎక్కడో లింక్ ఉంది. ఇంతకు ముందే నా జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవచ్చని ఆనందపడ్డాను. కానీ నా కథ మళ్ళీ మొదటికొచ్చింది. నేను ఆనందంగా ఉండటం, నా జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకోవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటాను. యశోద,